సీతారాంపురం థర్డ్ సిటీ సెంటర్లో ఉన్నాం. చూడండి ఇక్కడ ఈ వేప చెట్టుని ఎంత అందంగా పెంచారు వీళ్ళు. ఇక్కడ మనకి కాంపౌండ్ వాళ్ళ కలిపి వేప చెట్టు పెరుగుతుంది. చాలా శుభపరిణామం. ఆయన ఎంత చక్కగా అంటే తన కాంపౌండ్ వాళ్ళు పడిపోద్ది అనుకుంటాం అందరం కూడా. మన చెట్టు కాంపౌండ్ వాళ్ళు ఉంది, నరికేస్తాం జనరల్గా కూడా. ఈయన వేప చెట్టుని నరకకుండా చక్కగా అలాగే పెంచుతున్నారు. నిజంగా వారికి చాలా ధన్యవాదాలు చెప్పాలంటే. అలా అందరూ కూడా ఆయనలాగే ఈ వేప చెట్టుని ప్రతి ఒక్కరు కూడా వేప చెట్టే కాదు అన్ని చెట్లను కూడా నరకకుండా పెంచడం మన బాధ్యత. పర్యావరణం కాపాడుకుంటే మనల్ని మన ఆరోగ్యంగా ఉంటాం. భావితరాల భవిష్యత్తుకి ఎంతో మేలు జరుగుతుంది. అంచేత చేయి కలుద్దాం. చెట్లను నరకకుండా చెట్లు పరిరక్షించుకుందాం. ధన్యవాదాలు హరిత వికాస్ ఫౌండేషన్తోని. అలాగే ఇప్పుడు మనం ఈ చెట్లు పెంచిన వానర్ గారి దగ్గర ఉన్నాం. మనం ఆయన మాటలో విందాం మనం. సార్ మీ గుడ్ నేమ్ సార్? ధనాలకోట సోమాచారి. ఒకసారి ధనాలకోట సోమాచారి. సార్ మీరు ఈ చాలా బాగా ఉంచారు సార్. నిజంగా చెప్పాలంటే కాంపౌండ్ వాళ్ళు అందరూ కూడా కాంపౌండ్ వాళ్ళు పడిపోద్ది చెట్టు ఉంటే ఆయన చెట్టుని నరికేస్తున్నారు. కానీ అలా నరకకుండా మీరు కాంపౌండ్ వాళ్ళ కలిపి చెట్టుని కట్టారు. చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నాకైతే మాత్రం. సార్ మీ మాటలో చెప్పండి సార్, మీరు ఎందుకు అలా ఉంచారు చెట్టుని? చెట్టు అందరికీ ఉపయోగంగా ఉంటుంది, చల్లదనంగా ఉంది. ఒకవేళ మాకు అడ్డు వచ్చినా సరే గోడని వెనక్కి పట్టుకుంటాం, కానీ చెట్టుని తీసి ఉద్దేశం మనకు లేదు సార్. ఇదే 10 మందికి మనమే చెప్తున్నాం, ఇంటింటికి చెట్టు నాటుకుంటే బాగుంటుంది, 10 మందికి ఉపయోగంగా ఉంటుంది, చల్లదనంగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మేము అలాగే ఉంచుకున్నామండి. అలా ఉంచుకున్నాం. చెట్టు వల్ల మాకు ఏ హాని లేదు, ఇంకా చల్లదనంగా ఉంటుంది. మా ఈ వర్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏసీలాగా ఉంటుంది. అవును సార్. 4 కాలాల పాటు కూడా. అవును సార్. బాగుందండి, మాకు అంతా క్షేమంగానే ఉంది. ఇలాగే అందరూ పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్.